కూటమి రెండేళ్ల పాలన నిరసిస్తూ రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. కోటగుమ్మం సెంటర్ నుండి డీలక్స్ సెంటర్ వరకు కొనసాగిన ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ర్యాలీని కొనసాగించారు. ఇక చంద్రబాబు హయాంలో ఏ ఒక్క వర్గానికి లబ్ధి చేకూరలేదన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులకి తొలి సంతకము డిఎస్సి అన్నారు. ఇవాళ డిఎస్సి చూస్తే అక్రమాలతో కూడుకుని ఉంది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన నిరుద్యోగులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నాడు. 18 ఏళ్ళు వయసు దాటిన మహిళలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైన ఉన్నారు. అంటే ఈ 2 సంవత్సరాల్లో ఇవాళ ఏ రంగం చూసుకొనివ్వండి, పీపీపీ అన్నారు, 4 పీలు అన్నారు. అచ్చెన్నాయుడు అంటాడు 4 పీలు ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకు తినాలని అంటాడు. నేను అడుగుతున్నాను, ఇది ఎక్కడ న్యాయంగా? మా ఇంటి దగ్గరికి సుమారుగా 30-40 మంది పోలీసులు వచ్చి మా ఇంట్లోకి చొరబడి నా బెడ్రూమ్లోకి వచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు? నా బెడ్రూమ్లో, నా ప్రైవేట్ బెడ్రూమ్లో వచ్చి తనిఖీలు చేశారట. మేమన్నా టెర్రరిస్టులమా? శ్రీకాకుళం జిల్లా పలాసలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన వెన్నుపోటు నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నప్పటికీ భారీ సంఖ్యలో తరలివచ్చిన వైసీపీ శ్రేణులు బారికేడ్లను దాటుకుంటూ ముందుకు సాగాయి. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నేతృత్వంలో నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీదిరి అప్పలరాజుతో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఎన్నికల హామీల అమలులో టీడీపీ ప్రభుత్వం విఫలమై ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. సూపర్ 6 అంటూ అబద్ధపు హామీలతో ఏపీ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. నర్సన్నపేట నియోజకవర్గం కేంద్రంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాల్లో భాగంగా భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిరసన ర్యాలీ సాగింది. ఇక కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. సూపర్ 6 అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారన్నారు. చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా బద్వేలులో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓ కాలనీ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వందలాది మంది పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని బాబు సర్కార్ ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి. ఆడబిడ్డ నిధి, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతులకు ఆర్థిక భరోసా, మహిళలకు సంక్షేమం అంటూ ఇచ్చిన హామీలు కేవలం ఎన్నికల మాయమాటలుగానే మిగిలిపోయాయని మండిపడ్డారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం జరిగింది. మాచర్లలో పోలీసుల ఓవరాక్షన్తో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రింగ్ రోడ్డు సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీని పోలీసులు అడ్డుకొని మైక్ పర్మిషన్ లేదంటూ హడావిడి చేశారు. ఇక దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు పూనూరు గౌతమ్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక తాటికొండలోనూ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించగా బైక్ ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు నిర్బంధాలను ఛేదించుకొని తాటికొండ అడ్డ రోడ్ సెంటర్ నుంచి బడేపురం చింత చెట్టు వరకు ర్యాలీ కొనసాగించారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున నిర్వహించింది. సింగనమలలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ 6 ను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇక ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని కేతిరెడ్డి ధ్వజమెత్తారు. రాప్తాడులో జరిగిన నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు ప్రకాష్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పోవడం మొదలై 2 ఏళ్ళు అవుతా ఉంది. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకోవడమే సినిమా వాళ్ళు చెప్పుకున్నట్లు. సినిమా ఫ్లాప్ అయినా సూపర్ హిట్ అని రాసుకుంటా ఉంటారు. అట్లా రాసుకోవడమే. ఈ రోజుకి ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ లేదు. పెన్షన్లు పీకేయడం తప్ప అక్క చెల్లెలకి ఇస్తామన్న అక్కి డబ్బులకి దిక్కేలేదు. 9 ఇస్తారో 8 ఇస్తారో 6 ఇస్తారో అర్థం కాని పరిస్థితి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. రాయలసీమకి నీళ్లు లేవు. రైతు కాలిపోతా ఉంటే ఎండపోతుంటే మాటలు తప్ప చేసే వాళ్ళు ఎవరు లేరు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఏ హామీని నెరవేర్చక ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సునీల్ కుమార్ తో పాటు నియోజకవర్గ పరిశీలకులు జాన్ బాషా, జడ్పీ వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో పాటు 5 మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.